కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ గల గొల్లలమెట్ట దగ్గర సబిరిపేట రాంకోల్లో ఉన్నాం. ఇక్కడ విషయం ఏంటంటే ఈ రోజు వీళ్ళందరికీ మీటింగ్ జరుగుతుంది. వీళ్ళ కులవృత్తుల ప్రకారం వీళ్ళు వెళ్తే అడవికి, లేదంటే మార్కెట్లో పళ్ళు అమ్ముకోవడం, వీళ్ళు రెండే వచ్చి కులవృత్తులు. వీళ్ళు చేసే విధానం, వీళ్ళు కలిగే ఇబ్బందులు వీరు చెప్తారు. దయవుంచి ఆలకించండి. ప్రెసిడెంట్ గారు నాగ్ గారు మాట్లాడుతున్నారు. నమస్కారం అండి. ఏలేశ్వరం గొల్లమెట్ట 18వ వార్డు అండి మాది. మేము చాలా తక్కువ కులం అండి. మేము కొండకి వెళ్తేనే కానీ మాకు గడదు. మాకు ఏ పళ్ళు రావండి. మాకు ఎవరో కొనా ఏ విధంగా అయినా సహారంగా మాకు చేస్తలేదు. అందుకని మేము అడిగేది ఏంటంటే, మేము కష్టపడి తెచ్చుకొనే తినాలండి. అలాంటప్పుడు ఈ కరెంటు బిల్లులు కొన కట్టలేకపోతున్నాం. తర్వాత మాకు ఈ కరెంటు ఛార్జీల వల్ల ఈ ప్రజలు కష్టపడలేక బాధలు పడి చెప్తున్నాం. అలాగనే అధికారుల దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత మేము కట్టలేకపోతున్నామండి. ఇలాగ కరెంటు గురించి మాకు ఎస్సీకి ఏదో వస్తుందండి కదండి అని చెప్తుంటే క్యాట్ సర్టిఫికేట్ చెప్తున్నారండి. క్యాట్ సర్టిఫికేట్ అండి వంశవృక్షం అనేసి ఏదో అడుగుతున్నారు సార్. 1975 కావాలంటున్నారండి. ఆ వెళ్ళి అడుగుతుంటేనేమో పంచాయతీలోనేమో అప్పటికేమో పంచాయతీలు మున్సిపాలిటీలు ఆకాయంతిలో ఉంటాయేమో అని జాలు చెప్తున్నారండి. ఇలాంటివన్నీ పెడితే మేము చేయించుకోవడం కష్టం కదండి. మా పిల్లలు చదివించుకోవాలన్నా క్యాట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. స్కూల్లో జాయిన్ చేస్తారన్నా క్యాట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. దేనికైనా సరే క్యాట్ సర్టిఫికేట్ అడుగుతున్నారండి. అలాగనే ఈ మా లైట్లు కట్టపోతున్నాయి అనేసి కొంతమంది కంప్లైంట్ ఇచ్చినా సరే చెప్పిన నెలకు కానీ ఆ కంప్లైంట్ చేస్తలేదండి. దాని గురించి మా వార్డులో ఈ చెత్త ఊడుపు ఒకవేళ వర్షం వచ్చినా సరే చాలా చండాలంగా ఉంటుందండి. మా 18వ వార్డు ఎలా ఉంటుందండి. ఉన్న వార్డులు కానీ బాగానే ఉంటున్నాయి. మా వార్డు ఒకటే ఎలా ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. చెప్పండి. ఈయన అడవికి వెళ్ళి పొలం తెచ్చుకుని జీవిస్తారు. మీ కష్టాలు ఏమైనా ఉంటే చెప్పండి. నేను అడవికి వెళ్ళి పుల్ల మొక్కలు గట్ట తెచ్చుకుంటామండి. కర్రలని ఏమన్నా బరిసిలాంటి రాళ్ళని తెచ్చుకుంటామండి. తెచ్చుకుంటే అవేమో మామూలు పాటలు కొంత ఆఫ్ చేసి అటు ఇటు ఎడిపి చేస్తూ ఉంటారండి. దొరికితే కేసులు కట్టమంటారా, ఇది చేయమంటారా, ఇది చేయమంటారా. అయినా తప్పదా ఎలా కట్టుకుని తెచ్చుకుంటూ ఉంటామండి. అలాగే మా పని అంతా అడవి పని అండి. అడవి మీద బతుకుతామండి మేము. వేరే పని ఏమి ఉండదండి. లేకపోతే మామిడికాయలు అవి అంటే ఆ కోతలకి వాటికి వెళ్తూ ఉంటామండి. కూలి పని గట్ట మాకు కాకేరని మేము వెళ్ళామండి. ఈ అడవి మీద బతికిన వాళ్ళండి. బాబు గారు మాట్లాడతారు. మాట్లాడండి. నమస్తే అండి అందరికి. అది 18వ వార్డు అండి. ఇక్కడ బతుకులు అనేది ఎలాగున్నా దేవుడు ఉన్నంతకాలం బాగానే బతుకుతున్నామండి. మాలో ఎవరన్నా చచ్చిపోయారంటే రుద్రభూమికి వెళ్ళాలంటే మహా కట్టం అయిపోతుంది. రోడ్డు బాగానే ఉందండి. అక్కడి వరకు రోడ్డు బాగానే వేసారు. రుద్రభూమి అనేది అసలు వెళ్ళాలా మనిషి లేదా అనేది చాలా దారుణంగా ఉందండి. మరి ఈ అధికారులు అందరూ ఏకమై మాకు రుద్రభూమి అనేది వర్షాకాలం వస్తే ఎవరైనా చనిపోయినా కనీసం 6,000 ఇస్తానన్న గొయ్యి తినాక మనుషులు కూడా వెళ్ళకపోతున్నారు. అంత దూరం ఉన్నది కాబట్టి మా అందరిని దయించి అలాంటి పనుల్లో మీరు సహకరించి అన్నిటికి తోడుగా ఉంటారని మాకు ముందుకు నడిపిస్తారని మీ అందరూ కోరుకుంటున్నాం. ఇది వీళ్ళ పరిస్థితి. ఇక్కడ ఎస్సీలో 3 కేటగిరీలు ఉన్నాయి. 3 కేటగిరీలు రెల్లిలో ఉపకులం, సపిరి. కొన్ని చోట్ల సచ్చరి అంటారు, కొన్ని చోట్ల సచ్చరి అంటారు. అదే విధంగా వీళ్ళకి భాష లేదు. వీళ్ళకి సెపరేట్ తెలుగు భాష కాకుండా వేరే భాష ఉంటుంది. వీళ్ళకి ఆ భాషలో మాట్లాడగా నువ్వు గేటుకిలా చేసుకొని వండగా ఇస్తా పట్టు చేసు బజలి కట్టేమో పురుషేనా శివా అటో కోయించిన సరినా ఆహా ఆ బుజ్జిగా గేటు చేసి బుజ్జిగా గేటు చేసి మరి సత్తి ఎర్రారుందా తీసుకెళ్దా. నువ్వు వెళ్ళేటప్పుడు అన్నాను కదరా బండి ఆఫ్ చేసి దేవునా ఈ భాషకు లిపి లేదు. నోటి మాట